ఆచి చికెన్ మసాలా. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో A1 గా బాల్క సుమన్, A2 గా చెన్నూరుకు చెందినటువంటి మూల రాజిరెడ్డిని చేర్చారు. మరోవైపు బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాల్క సుమన్ ను కలిసేందుకు రేపు ఆదిలాబాద్ జైలుకు వెళ్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నేను జైలు పోయినా కూడా రాజంపల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. పోలీసులపై దాడి కేసులో A1 గా బాల్క సుమన్, A2 గా చెన్నూరుకు చెందినటువంటి మూల రాజిరెడ్డిని చేర్చారు. మరోవైపు బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాల్క సుమన్ ను కలిసేందుకు రేపు ఆదిలాబాద్ జైలుకు వెళ్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, బాల్క సుమన్ ఎట్టకేలకైతే కోర్టుకు తరలించారు పోలీసులు. సో కోర్టు మంచిర్యాల జిల్లా కోర్టులో సాయంత్రము 5:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతన్ని హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచే ముందు ఇంటి దగ్గర అరెస్ట్ చేసినటువంటి కేతన్పల్లిలోని బాల్క సుమన్ నివాసంలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు బాల్క సుమన్ ని నేరుగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం మంచిర్యాల జిల్లా జైలు కోర్టులో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. దాదాపు 1 గంటన్నర సేపు వాదోపవాదనలు జరిగాయి. సో కానిస్టేబుల్ పై దాడి చేసినందున చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశామని కూడా పోలీసులు తెలిపారు. సో దేవాపూర్ SHO గంగారాం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. సో నిన్న కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్, CPI పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లను. అక్కడ పోలీసులకు బాల్క సుమన్ కి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వేదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అక్కడే డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి SI గంగారాం తన విధులకు ఆటంకం కలిగించారు. దాంతో పాటు అది జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కూడా చెదరగొట్టడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎదురుదాడి చేశారు, రాళ్లు కూడా రువ్వడం జరిగింది. సో బాల్క సుమన్ కూడా ట్రాఫిక్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండి దాన్ని టోన్ అంటారు, ట్రాఫిక్ టోన్ తోటి కూడా దాడి చేశారని కూడా పేర్కొనడం జరిగింది. ఈ దాడిలో బాల్క సుమన్ చేసినటువంటి దాడిలో కానిస్టేబుల్ కు గాయమైంది. గాయం కావడం తీవ్ర గాయాలై ప్రస్తుతానికి హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో బాల్క సుమన్ చేసినటువంటి దాడిలోనే కానిస్టేబుల్ గాయపడ్డాడనేటువంటి కేసు నమోదులో భాగంగా ఈ రోజు పోలీసులు బాల్క సుమన్ ని కేతన్పల్లి నివాసంలో అరెస్ట్ చేశారు. సో అరెస్టు క్రమంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో బహుశా ఈ ఏరియాలో తెలంగాణ ఉద్యమం తర్వాత అంతటి హై టెన్షన్, ఉద్రిక్త పరిస్థితి బహుశా ఈ రోజు నిన్ననే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంటున్నటువంటి ఈ వాతావరణంలో మంచిర్యాల జిల్లాలో నిన్న, ఈ రోజు, మొన్న జరిగినటువంటి వరుసగా 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలు అటు పోలీసులకు, ఇటు బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఏవైతే జరిగిందో సో ఆ సిచ్యువేషన్ తలపించిందని కూడా స్థానికులు, ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి, ఆ అభిప్రాయం అయితే ఈ రోజు కలిగించండి. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజు బాల్క సుమన్ ఇంటి వద్ద కూడా దాదాపు 1 గంటన్నర సేపు పోలీసులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి రాజు పటేల్, అంటే రేపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా జైలు దగ్గరికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. అంటే మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఎస్ సందీప్, ఇప్పుడు అరెస్టు మంచిర్యాల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. యాక్చువల్లీ లక్ష్మీపేట దగ్గర కూడా సబ్ జైలు ఉంది, కానీ ఇక్కడ ఉంచితే సేఫ్ కాదు, మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. సో చెన్నూరుకు లక్ష్మీపేట దగ్గర ఉంటుంది కాబట్టి సో అందుకని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. సో ఆదిలాబాద్ జిల్లా జైలులో కొంచెం భద్రతా వ్యవస్థ ఎక్కువ ఉంటుంది, కట్టుదిట్టంగా ఉండే అవకాశం ఉంటుందని అక్కడికి తరలించడం జరిగింది. సో
ఈ నేపథ్యంలో ఎలాగో బాల్క సుమన్ తనను అరెస్ట్ చేస్తారనేటువంటిది ఫిక్స్ అయిపోయింది. పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని మధ్యాహ్నం కూడా తను చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇదే విషయాన్ని నిన్న గానీ ఈ రోజు గానీ కేసు నమోదైనప్పటి నుంచి కూడా అటు కేటీఆర్ కు ఇటు హరీష్ రావుకు నిత్యం చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు ఏమవుతుందన్న సమాచారంలో వాళ్ళిద్దరికి ఫోన్ ద్వారా మాట్లాడుతూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ రోజు అరెస్ట్ అయి ఆదిలాబాద్ కు రిమాండ్ లో వెళ్లిన సందర్భంలో రేపు మాజీ మంత్రి హరీష్ రావు రేపు మంచిర్యాలకు వస్తున్నారు. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది. సో బంద్ లో పాల్గొనడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు బాల్క సుమన్ అనుచరులకు కూడా తాను ఉన్నానంటూ కూడా భరోసా ఇచ్చేందుకు వాళ్ళు ఆత్మస్థైర్యం నింపేందుకు కూడా రేపు హరీష్ రావు వస్తున్నారు. వారితో కూడా మాట్లాడి బంద్ లో పాల్గొంటారు. సో తదనంతరము లేకుంటే దానికంటే ముందైనా సరే నేరుగా ఆదిలాబాద్ కి వెళ్లి ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి బాల్క సుమన్ కూడా పరామర్శించే అవకాశం ఉంది. రేపు ములాఖాత్ కూడా వాళ్ళు ముందే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కనుక బాల్క సుమన్ కి ములాఖాత్ కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేపు హరీష్ రావు అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న మిగతా బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాల్క సుమన్ పరామర్శిస్తారు. పరామర్శించిన అనంతరము మంచిర్యాలకు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిపైన రేపు హరీష్ రావు రానున్నారు. ఒకవేళ కనుక రేపు హరీష్ రావు వస్తే కూడా చాలా అక్కడ వెదర్ కూడా మరొకసారి పొలిటికల్ హీటింగ్ ఎక్కువ అంశంగా మనకు కనిపిస్తుంది సార్. ఎందుకంటే హరీష్ రావు వస్తే ఎక్కువ మాస్ వ్యవస్థ ఇంకా గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. సో తను చేసేటువంటి కార్యక్రమాలైనా ఏదైనా ఉద్యోగంగా ఉంటుంది. రేపు ఎట్లాగో మంచిర్యాల జిల్లా బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి బంద్లో హరీష్ రావు పాల్గొనడము, హరీష్ రావు మాట్లాడడము, సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది. సో బంద్లో కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా ప్రశాంతంగా బంద్ను కొనసాగిస్తారా, లేకుంటే ఏదైనా హింసాత్మక ఘటనకు పాల్పడతారా, ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తే విధంగా చేస్తారా అనే టెన్షన్ కూడా ఇటు పోలీసులు కూడా నెలకొని ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అంటే నిన్న ఈ రోజు జరిగినటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా నాయకులైనా బాల్క సుమన్ కు ప్రత్యేకంగా ఉన్నటువంటి తన అనుచరుల అభిమానులు అనుచరులు ఎక్కడ కూడా తగ్గకుండా పోలీసులతో ఫైట్ చేసుకుంటూనే వస్తున్నారు. మొన్న అదే సిచ్యువేషన్ అయింది, నిన్న అదే సిచ్యువేషన్. ఈ రోజు అయితే దాదాపు ఒక గంటన్నర సేపు పోలీసులను నిలువరించిన తీరు అయితే అది పోలీసులకు ఒక రకంగా తీవ్రమైనటువంటి అసహనాన్ని, కోపాన్ని కలిగించింది. అయినప్పటికీ కూడా పోలీసులు వారు సమయంలో పాటించారు. ఎట్లాగా అరెస్టు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి బాల్క సుమన్ ని తీసుకెళ్లాలంటే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి వాళ్ళ సమయం పాటించి బాల్క సుమన్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులటువంటి నేపథ్యంలో రేపు హరీష్ రావు పర్యటన కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందా లేకుంటే ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుగుతుందా చూడాలి. దాంతో పాటు ఇంకా ఈ ఎపిసోడ్ ఈ రోజుతో రేపటితో ముగిసేలా కనిపించలేదు సందీప్. ఎందుకంటే ఇది ఇంకా కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. సో కానీ రేపు హరీష్ రావుతో పాటు క్యాడర్ మొత్తం కూడా కదిలే అవకాశం ఉంది. అంటే జైలు వద్ద ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? సో చాలా స్ట్రిక్ట్ గానే అక్కడ ఉంటున్నారు. సో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కూడా ఎవరెవరు వస్తారో ములాఖాత్ సంబంధించినటువంటిది ముందే అంటే జైలు సూపరింటెండెంట్ ఉంటారు. జైలు సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మాత్రము బాల్క సుమన్ తో మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. 3 లేదా 5 అవకాశం కల్పించే అవకాశం ఉంది ములాఖాత్ లో బాల్క సుమన్ తో మాట్లాడడానికి. కానీ జైలు వద్దకు మాత్రం భారీగానే జెండాలు వచ్చే అవకాశం ఉంది. ఆటోమేటిక్ హరీష్ రావు వస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా సరే జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి బీఆర్ఎస్ సైన్యం అంతా కదులుతూనే ఉంటుంది, శ్రేణులంతా. సో అక్కడ మళ్ళీ వెరీ టఫ్ లీడర్ మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఆదిలాబాద్ లో ఉన్నారు కాబట్టి ఉద్యమ నాయకుడు జోగు రామన్న కూడా సో కంప్లీట్ గా కూడా చాలా ప్లాన్ గా ఉన్నారు. అక్కడ కూడా దాదాపు ఒక 500 మంది వరకు కూడా రేపు అది కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు కూడా కాన్వాయ్తో రావడము. సో హరీష్ రావు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు కొంతమంది వెహికల్స్ లో కూడా ఆదిలాబాద్ కు వెళ్లే అవకాశం ఉంది. సో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అక్కడ కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్ద కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో పెడితే రేపు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో బంద్ ఉంది కాబట్టి ఇక్కడ కొంతమంది బంద్లో పాల్గొంటారు. సో అక్కడికి కనుక వెళ్తే ఆదిలాబాద్ టౌన్ లో కూడా
ఏమైనా అజిటేషన్ చేస్తారా, అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొండే అవకాశం ఏమైనా కలిగిస్తారా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. సో రేపైతే చూడాలి. మరి ఎక్కువ మొత్తంలోనైతే బీఆర్ఎస్ నాయకత్వం మీద అక్కడ వెళ్లేటట్టు ఉంది. సో రేపటితో పాటు ఇందుకు చెప్పినట్టు ఇది కంటిన్యూ అయ్యే ఎపిసోడ్ లాగానే మనకు కనిపిస్తుంది తప్ప ఇది ఇప్పట్లో అయితే దీనికి ఎండ్ కార్డు మాత్రం పడేయలేదు. ఎందుకంటే అడ్వకేట్స్ బాల్క సుమన్ తరఫున వాదించిన వాళ్ళు రేపు మేము హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేస్తాము, ఖచ్చితంగా 2-3 రోజులు వచ్చే అవకాశం ఉందంటున్నారు బెయిల్. మహా అంటే ఒక 5 రోజులు, అంతకంటే ముందు బాల్క సుమన్ ఎక్కువ రోజులు జైల్లో ఉండే అవకాశం లేదు. సో తను మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కోసం మళ్ళీ ఫైట్ చేయడము, మళ్ళీ పోరాటం చేయడం, మళ్ళీ ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇక కంటిన్యూ అవుతున్నట్టుగానే మనకు కనిపించే సిచ్యువేషన్ గానే కనిపిస్తుంది తప్ప ఇప్పట్లో మాత్రం ఎండ్ అయ్యేలా కనిపిస్తలేదు. సో మళ్ళీ ఒకవేళ ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉమెన్స్ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళల పట్ల వైస్ చైర్మన్ ఎన్నికలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, సో దాంతో పాటు నిన్న జరగాల్సినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సరైన రీజన్ లేకుండా వాయిదా వేయడం పట్ల కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వాళ్ళు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి సో మళ్ళీ తొందరగా డేట్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎలక్షన్స్ కు, లేకుంటే పోస్ట్ పోన్ చేస్తారా? దాంతో పాటు హైకోర్టులో కూడా రేపు పిటిషన్ వేయనున్నారు ఎలక్షన్ సంబంధించి త్వరగా ప్రభుత్వము కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పెట్టాలని. సో అంటే ఏదో ఈ ఇష్యూ ఏదో రకంగా డైలీ మనకు కంటిన్యూ అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఇది మరికొన్ని రోజుల పాటు అయితే కొనసాగే వస్తుంది. మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పొలిటికల్ హీట్ ని మరొకసారి పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల రగడ చాలా చోట్ల కూడా జరుపుకుంటేనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ మాత్రం చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాల్లో జరిగినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం మిగతా దానితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా మనకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి పైన బాల్క సుమన్ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేయడము, సో మద్దతు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో ఉన్నటువంటి కౌన్సిలర్ను చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకోవడం లాంటి చర్యలు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులలో సో చూడాలి ఇంకా ఎలాంటి పరిస్థితులు అయితే ఉంటాయో సార్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.